ఈటీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తున్నాము. గత నెల 27వ తారీఖున జరిగినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరి కాసేపట్లో 8 గంటలకు ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ కాబోతుంది. సిబ్బంది వారిగా విధులు నిర్వహిస్తూ ఉంటారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ మరి కాసేపట్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటి రౌండ్ లో 25 పోలింగ్ కేంద్రాల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 25 టేబుళ్ల పైన ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. మరి ప్రతి 25 ఓట్లను కట్టగట్టి డ్రమ్ములో వేస్తారు అని సమాచారం. మొత్తం పోలైన ఓట్లన్నీ కూడా 24,139గా తెలుస్తూ ఉంది. కౌంటింగ్ కోసం 350 మంది సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు కార్యకర్తలు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా అక్కడికి వాగ్వాదం చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరికి కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి బారికేడ్లను పెట్టి పోలీసులందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఉదయం 8 గంటలకి ఈ పోలింగ్ అనే ప్రక్రియ స్టార్ట్ కాబోతుంది. తొలుత 8 రౌండ్లలో 200 పోలింగ్ బూతుల ఓట్లను 25 ఓట్ల బండిల్స్ ను కడతారు. ఆ తర్వాత టేబుల్ కు 1000 ఓట్లను ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అదే సమయంలో పోలైనటువంటి ఓట్లలో చెల్లని ఓట్లను తీసివేసి సగానికంటే ఒక ఓటుతో గెలుపు కోటాను నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపు కోట చేరుకోకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. అంటే మొత్తం 3 వర్గాలుగా 3 షిఫ్ట్లుగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది నడుస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత కూడా గెలుపు కూడా కోట రాకపోతే కనుక చివరి అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తూ ఓట్లను లెక్కించడం అనేది జరుగుతుంది. ఇక గెలుపు కోట చేరుకున్న అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు తెలుసు. సో ప్రెసెంట్ మరి అక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్ ఏంటి, కౌంటింగ్ ఎన్నికల దగ్గర ఎలా ఉంది, ఎలా సాగుతుంది అనే అప్డేట్స్, ఎన్ని గంటలకు స్టార్ట్ కాబోతుంది ఎగ్జాక్ట్ ఇవన్నీ కూడా మా ప్రతినిధి నల్గొండ నుంచి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ప్రెసెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవ్వబోతుంది? అసలు ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంది? ఇప్పటికే అభ్యర్థులు, ఏజెంట్లంతా కూడా కౌంటింగ్ సెంటర్ కు చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో కూడా మొత్తం స్ట్రాంగ్ రూమ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కూడా బ్యాలెట్ బాక్స్లని మొత్తం కూడా పూర్తిగా బ్యాలెట్ బాక్స్లను కూడా మొత్తం కౌంటింగ్ టేబుల్ మీదకి తీసుకొచ్చే ప్రక్రియ చేస్తున్నారు. మొత్తం కూడా 200 కేంద్రాల్లో చూసినట్లయితే మొత్తం 8 రౌండ్ల వారీగా కూడా 25 బ్యాలెట్ బాక్స్లు, అంటే మొత్తం కూడా 200 ఉంటాయి. కాబట్టి పూర్తిగా ఆ టేబుల్స్ పై కూడా బ్యాలెట్ బాక్స్ లా పరుచుతారు. ఆ తర్వాత బండెల్స్ ప్రక్రియ ఉంటుంది. ఈ సమయం అంతా కూడా పూర్తిగా కౌంటింగ్ ప్రారంభానికి మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా బండెల్స్ కే ఎక్కువ సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మొత్తం ఆ 25,000 ఓట్లలో కూడా పోలైన ఓట్లు 24,139 ఓట్లు. కాబట్టి పూర్తిగా 24,000కు సంబంధించినటువంటి 25 ఓట్లు ఈ విధంగా బండెల్స్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కూడా లెక్కింపు మొదలయ్యే అవకాశం కనపడుతుంది. పూర్తిగా 25 టేబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కో టేబుల్ పై కూడా 1000 ఓట్లు, అంటే పూర్తిగా 25,000 ఓట్లను కూడా లెక్కిస్తారు. ఆ లెక్కింపులోనే భాగంగా కూడా వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లను కూడా చూస్తారు. ఇన్వాలిడ్ ఓట్లను పక్కన పెట్టేస్తారు. ఆ మొత్తం కూడా అయిన తర్వాత దాంట్లో 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ వరకు వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారు. అది మొదటి ప్రాధాన్యత ఓట్లతో. కానీ మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరికి కూడా విజేతగా ప్రకటించే అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు పోలైన ఓట్లలో దాదాపుగా వ్యాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లు తీసేసినా కానీ 23,500 ఉన్నా కానీ 11,500 పైగా కూడా ఓట్లు రావాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా ఎవరికి 11,500 ఓట్లు వచ్చే అవకాశం అయితే లేదనే చెప్పవచ్చు. దీంతో కూడా మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ అంటే చివరిగా తక్కువ ఓట్లు ఎవరికి వస్తాయో వారి నుంచి కూడా వారిలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వస్తాయో ఆ విధంగా లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా పిఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి, అదేవిధంగా ఆ ఉపాధ్యాయుల జేఏసీ నుంచి కూడా ఎవరైతే ఆ బీసీ వర్గం నుంచి పూల రవీందర్ ఉన్నారో ప్రధానంగా వారే ఆ గెలుపుపై ఎవరికి వారే ధీమా వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం కౌంటింగ్ కేంద్రం వద్ద చూస్తున్నాం. కౌంటింగ్ కేంద్రం వద్ద చూసినట్లయితే 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఆ ఏజెంట్లను మాత్రమే, అభ్యర్థులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ గతంలో కంటే చూసినట్లయితే ఈసారి ఎమ్మెల్సీ
టీచర్స్ ఎమ్మెల్సీ పై కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా క్యాంపెయిన్ కానీ ప్రచారం కానీ పోలింగ్ కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం తీసుకొని ఒక ప్రెస్టేజ్ గా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా శ్రీపాల్ రెడ్డి కానీ, పూల రవీందర్ కానీ, సుందర్ యాదవ్ కానీ, అదేవిధంగా సర్వోత్తమ్ రెడ్డి బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి కానీ వీరంతా కూడా ఎవరికి వారే పోటీలో గెలిచి తీరుతామని కూడా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విజేతను ప్రకటించాలంటే ఖచ్చితంగా అర్ధరాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తిగా లెక్కించే సమయానికే సాయంత్రం 4-5 గంటల సమయం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ కి వెళ్ళాలి. ఎలిమినేషన్ నుంచి చేయాలంటే కూడా అర్ధరాత్రి పట్టే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం పోలింగ్ కేంద్రం వద్ద మనం చూస్తున్నాం. ఇప్పటికే ఏజెంట్లంతా కూడా లోనికి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అభ్యర్థులు యూటీఎఫ్ నర్సిరెడ్డి, అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి వీరంతా కూడా లోనికి వెళ్లడం జరిగింది. మొత్తం బండెల్స్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. పూర్తిగా బండెల్స్ ని మొత్తం బండెల్స్ 25 ఓట్లు ఈ విధంగా మొత్తం కూడా బండెల్స్ చేసి ఒక పెద్ద డ్రమ్ములో మిక్స్ చేసిన తర్వాత కూడా టేబుల్స్ పైకి వెళ్తాయి. మొత్తం 25 టేబుల్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్ ఏ టైం కూడా ఒక్కో టేబుల్ పై కూడా 1000 ఓట్లు, అంటే మొత్తం కూడా 25 టేబుల్ కాబట్టి పూర్తిగా 25,000 ఓట్లను కూడా ఒకటేసారి కూడా లెక్కింపిస్తారు. లెక్కింపు కేంద్రంలో కూడా పూర్తిగా చూసినట్లయితే కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ కౌంటింగ్ సూపర్వైజర్, అదేవిధంగా మైక్రో అబ్జర్వర్, ఏజెంట్ ఈ విధంగా ఉంటారు. మొత్తం చూస్తున్నాం గోడంలో మొత్తం పూర్తిగా 3 అంచెల భద్రత అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ మరి కాసేపట్లోనే మొత్తం బండెల్స్ ప్రక్రియకే ఎక్కువ సమయం పట్టే అవకాశం కనపడుతుంది. మధ్యాహ్నం వరకు కూడా బండెల్స్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాతనే కౌంటింగ్, లంచ్ తర్వాతనే కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరు గెలిచే అవకాశం అయితే కనపడటం లేదని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ వెళ్లి ఓట్లను లెక్కించాలన్నా కానీ రాత్రి వరకు కూడా సమయం పట్టే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా పోటీ మాత్రం పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి, బీసీ అభ్యర్థి నుంచి పూల రవీందర్, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి ఎక్కువగా వీరి మధ్యనే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా దాదాపు 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కూడా వారంతా కూడా మొదటగా వెళ్తారు. ఎక్కువగా ఈ 4-5 మధ్యనే ఉంటుంది కాబట్టి వీరే కీలకం కావచ్చనే ఒక అంచనాకి రావడం జరిగింది. అదేవిధంగా బీసీల నుంచి 2 కూడా పోటీ చేయడం జరిగింది. పూల రవీందర్ నల్గొండ నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి పూల రవీందర్, అదేవిధంగా వరంగల్ నుంచి సుందర్ రాజ్ కూడా 2 పోటీ చేయడం జరిగింది. ఆ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందా, ఎవరికి వారు గెలుపుపై నిన్నటి నుంచే సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పిఆర్టీ నుంచి అన్ని సంఘాలు కూడా ఈసారి పిఆర్టీ అనుబంధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి గతంలో పిఆర్టీయు అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పూల రవీందర్, బీసీ నుంచి పూల రవీందర్ కూడా గతంలో పిఆర్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. శ్రీపాల్ రెడ్డి పిఆర్టీయు, అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి పిఆర్టీయు, ఈ విధంగా అంతా కూడా పిఆర్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి యూటీఎఫ్ తమ ఓట్లు తమకు పడతాయి, ఖచ్చితంగా గెలిచి తీరుతామని సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నర్సిరెడ్డి ఆశిస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా పిఆర్టీయు అంతా కూడా తమకే ప్రధానమైనటువంటి సంస్థ కాబట్టి మాకంతా కూడా యూనియన్ అంతా కూడా మాకే ఇస్తుందని శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా కేవలం బీసీ ఓట్లని ఖచ్చితంగా ప్రభావితం చూపుతాయి, గెలుపొంది తీరుతామని కూడా పూల రవీందర్ ఈ విధంగా ఎవరికి వారే గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మనం కూడా జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు గెలిచినటువంటి వ్యక్తి మరి రెండవసారి గెలిచినటువంటి రికార్డ్ అయితే లేదని చెప్పవచ్చు. మొదటగా ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు గతంలో చుక్కరా చూసడం జరిగింది. అదేవిధంగా పూల రవీందర్ గెలుపొందడం జరిగింది. ఇప్పుడు నర్సిరెడ్డి వీరంతా కూడా ఒకటిసారి గెలిచడం జరిగింది. కానీ నర్సిరెడ్డి మాత్రం చెప్తున్నారు మళ్ళీ ఖచ్చితంగా రెండోసారి కూడా విజయం సాధిస్తాం, రికార్డు తిరగరాస్తామని చెప్తున్నప్పటికీ కూడా గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కనపడుతుంది. రైట్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరంగా మారిందని చెప్పొచ్చు. పిఆర్టీయు, ఇటు యూటీఎఫ్, ఇటు టీపీయూఎస్ సంఘాల మధ్య పోటీ అనేది వాడి వేడిగా సాగుతోంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు యూటీఎఫ్ ప్రయత్నిస్తుంది. కానీ ఈసారి ఎలాగైనా గెలిచి కోల్పోయిన స్థానాలన్నీ నిలబెట్టుకోవాలని పీఆర్డీ పావులు కదుపుతోంది. ఇటు రెండింటి మధ్య కూడా రసవత్తరమైన పోటీ సాగుతుందని చెప్పొచ్చు. మరోవైపు ఎలాగైనా బోని కొట్టాలనే లక్ష్యంతో మాత్రం టీపీయూఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఈ టీచర్స్ ఎమ్మెల్సీ అనేది మొత్తానికి ఆసక్తికరంగా మారింది. రైట్, ప్రస్తుత ఎన్నికల్లో చూసుకుంటే యూటీఎఫ్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పీఆర్డీయూ తరఫున శ్రీపాల్ రెడ్డి
పిఆర్టీతో పాటు ఒకప్పుడు కీలకంగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘమైన టీపీయూఎస్ నుండి సర్వోత్తం రెడ్డి, ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేశారు. అలాగే గత ఎన్నికలతో పోలిస్తే కనుక ఈసారి ఎన్నిక రసవత్తరంగా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో పీఆర్డీ నుండి పోటీ చేసిన పూల రవీందర్ కు వ్యతిరేకంగా సర్వోత్తం రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ ఓట్లు చీలి మరి పరోక్షంగా యూటీఎఫ్ విజయానికి దోహదపడింది. గత ఎన్నికల్లో బీసీ ఓసీ నినాదం బలంగా పనిచేయడంతో ఓటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. అయితే దీనికి తోడు అప్పుడు ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రవీందర్ బీఆర్ఎస్ కండువగా అప్పుకోవడం అప్పుడు వివాదాస్పదమైంది. తర్వాత రవీందర్ రెండోసారి పీఆర్టీయూ బీఆర్ఎస్ మద్దతు పోటీ చేయగా ఓటమి పాలయ్యారు ఆయన. అండ్ ప్రస్తుత ఎన్నికల్లో చూసుకుంటే పీఆర్టీయూ తరఫున శ్రీపాల్ రెడ్డి పోటీ చేస్తూ ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీసీ నినాదాన్ని భుజానికి ఎత్తుకున్నారు. జాక్టో మద్దతు ఇస్తున్న రవీందర్ కు కూడా కొన్ని బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. బీజేపీ మద్దతుతో బరిలో దిగినటువంటి సర్వోత్తం రెడ్డి టీపీయూఎస్ తో పాటు పీఆర్డీయూ ఓటర్లు తన వైపే ఉన్నారని చెప్తున్నారు. అయితే టీచర్లలో ఉన్నటువంటి ప్రధాని మోదీ చరిష్మా తన గెలుపుకు దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మరి ఎన్నికల కౌంటింగ్ అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. అందరూ కూడా నేతలు అభ్యర్థిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అక్కడికి చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి దగ్గరికి బారికేడ్ల మధ్య బందోబస్తు మధ్య ఎంతో మంది పోలీసు సిబ్బంది కావచ్చు అక్కడ అవాంఛనీయ ఘటనలు ఏవి చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ అక్కడ ప్రస్తుత వాతావరణాన్ని పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి కాసేపట్లో 8 గంటల ప్రాంతంలో అసలు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఏ దఫాలుగా ఏ సిబ్బంది వారు ఏ షిఫ్ట్లుగా నిర్ణయిస్తారు అనేది మరి కాసేపట్లో తేలనుంది. సో ప్రజెంట్ ఏ లెక్కింపు జరుగుతుంది, ఏ రౌండ్ లో ఎన్ని కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది, ఎన్ని పోలింగ్ లెక్కల్లో జరుగుతాయి అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది.